సాయిరెడ్డి కేసులో అరెస్టులేవి? ఎఫ్ఐఆర్ ఎక్కడ? సూసైడ్ నోటుకు మించిన ఆధారం కావాలి. 50 మంది విద్యార్థులను మరణాలకు బాధ్యులెవరు? సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో చర్చించే టైం లేదా? ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు డిపాజిట్ రావు. ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. కొండారెడ్డిపల్లెలోని మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోవడం జరిగింది. తన రాసిన సూసైడ్ లెటర్లో సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళ ఇబ్బందుల వల్లనే చనిపోవడం జరిగిందని ఒక సూసైడ్ లెటర్లో తెలియజేయడం జరిగింది. అయినా కూడా అక్కడ పోలీసులు దానిపై ఇప్పటి వరకు చర్య తీసుకపోవడం ఎంతవరకు న్యాయం? అంటే చట్టం మీ తమ్ముళ్ళ వ్యవహారంలో మరియు సాయిరెడ్డి గారి విషయంలో పనిచేయదా? అంటే కాంగ్రెస్ పాలన ఇలా ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే నాకు ఇలా వేదన పెట్టి నేను చనిపోతానని ఒక లేఖలో రాసినా కూడా, ఫుల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా నిద్రపోతున్న పోలీస్ శాఖ మరియు గవర్నమెంట్